నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు మనం హోలీ పండుగ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది హోలీ పండుగ అంటేనే ఎంతో ఆనందంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. అసలు హోలీ పండుగ విశిష్టత ఏంటమ్మా? ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగ అసలు మనకు సెలవు దినంగా కూడా ఉంది. హోలీ అనేది ప్రతి సంవత్సరము ప్రతి పౌర్ణమి అంటే 12 నెలల్లో 12 పౌర్ణమిలు వచ్చినా కానీ ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రమే హోలీ పౌర్ణమి అనే పేరు వచ్చింది. ఆ హోలీ పండగ ముందు రోజు కూడా కామదహనం జరుగుతుంది. హోలీ అనేది శిశిర ఋతువు పోయి పౌర్ణమి రోజు వసంత ఋతువు వచ్చే రోజు కూడా కాబట్టి ఈ వసంత ఋతువు అంటే పేరులోనే ఉంది. వసంతము అంటే అన్ని రకాల రంగులు కలిపి ఉండేదాన్నే వసంతం అంటారు. కాబట్టి ఆ రోజు హోలీ, ఆ రోజు వసంత ఋతువు వచ్చే సమయం, దాన్ని ఎంతో ఆనందంగా ఆహ్వానించే సమయంగా కూడా ఈరోజు హోలీ జరుపుకుంటారు. ఈ పండుగని ఎక్కువగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళే జరుపుకుంటారు. మన రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళతో కలిసి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం కలుపుకొని ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. అది ఎక్కువ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటారమ్మా. అక్కడ ఏమన్నా విశిష్టత ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారు అంటే, మనం ఏదైనా పండుగ జరుపుకుంటే ఇది జరిగింది కాబట్టి ఇది చేసుకుంటున్నారు అన్నట్లు ఉంటుందమ్మా. అక్కడ వాళ్ళకి ఏముంది అక్కడ? ఎందుకు ఈ హోలీ అంటే పేరులోనే హోలీ అని ఉంది. ఒక ఉత్తరాదిన రాజ్యంలో హోలిక అనే రాక్షసి విపరీతంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని హింసిస్తూ ఉంది. హింసిస్తూ ఉన్నప్పుడు ఆ రాజు దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి విన్నవించుకుంటే ఆ రాజు రాక్షసి దగ్గరికి వెళ్ళి, నీకు ఏమి కావాలి, ప్రజల్ని ఈ విధంగా హింసిస్తున్నావు, ఏదన్నా చెప్పడం వల్ల ఏదో ఒక చేస్తా అంటే, నాకు రోజు నరమాంసం కావాలి అని చెప్పి ఆమె చెప్పడం వల్ల రాజు విపరీత ఆలోచనలో పడిపోయాడు. పోయి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ దగ్గరికి తీసుకొని ఒక చోట సమావేశమయ్యి ఇంటికి రోజు ఒకళ్ళు ఆ రాక్షసికి హోలికకి భక్షణగా వెళ్ళాలి అనే నియమం పెట్టుకున్నారు. అట్లా పిల్లలుంటే పిల్లల్ని, పెద్దవాళ్ళుంటే ఎవరో ఒకరిని పంపిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక వృద్ధులైన ఆవిడ ఇంటికి వంతు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే, నాకు ఉన్నది ఒక్క మనవడు, వాణ్ణి పంపిస్తే నా సంరక్షణ ఎవరు చేస్తారు, మరి నేను వెళ్తే వాణ్ణి ఎవరు చూసుకుంటారు, మాకు మరి మీరేమన్నా రక్షణ కల్పిస్తారా అన్న టైంలో ఏం చేశారంటే, అక్కడ ఆ ఊరికి ఒక యోగి వచ్చాడు. ఆ యోగిని అడుగుతారు వీళ్ళు ఎలా చేయాలి అన్నప్పుడు, రాక్షసిని విపరీతమైన తిట్లు తిడితే వాళ్ళల్లో ఉన్న రాక్షస గుణాలు పోయి వాళ్ళు నశింపబడతారు, ఈ విధంగా మీరు చెయ్యండి అని ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా విని ప్రజలందరూ రాక్షసు దగ్గరికి పోయి విపరీతమైన బూతుల్ని తిట్టడం వల్ల ఆ రాక్షస గుణాలతో కుప్పగూలి పడిపోయింది. అంటే తిట్టడం వల్ల ఇంకా కోపం పెరుగుతుంది కదమ్మా. అంటే ఆ రాక్షసికి ఉన్న లక్షణం అది. అందరి రాక్షసులకి అలా ఉండదు. అసలు రాక్షస గుణాలు అంటేనే కోపము, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నిటినీ రాక్షస గుణాలు అంటారు. రాక్షసి అంటే కొమ్ములు కూరలు పెట్టుకొని ఎక్కడా లేవు, ఎందుకంటే మనకు ప్రతీకగా చూపించడానికి అలా ఉంది. కానీ ఈ గుణాలు ఉన్నవే రాక్షస గుణాలు. కాబట్టి కుప్పకూలిపోవడంతో అందరూ వచ్చి తిట్టడంతో కుప్పగూలిపోవడంతో ఇదే ఆ సమయం అదునుగా అనుకొని వెళ్ళి అందరూ నిప్పు పెట్టేసి ఆ ఆనందంలో చేసుకున్న పండుగనే హోలీగా కూడా మనం చెప్పుకోవచ్చు. జరుపుకుంటారు కూడా. వాళ్ళు ఆ రాక్షసు నుంచి వాళ్ళు విముక్తులయ్యారు కాబట్టి ఆ రోజు రంగులు పూసుకొని, ఆ రోజే వసంత ఋతువు వచ్చే సమయం కాబట్టి అంత ఆనందంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హోలీకి కామదహనం అని చెప్పి జరుగుతుంది అంటారు. దాని తర్వాత హోలీ జరుపుకుంటారు అంటారు. ఎందుకమ్మా అది కామదహనం అనేది ఎందుకు చేశారు? జలంధరుడు అనే రాక్షసుడు అందరినీ ఇదే విధంగానే, రాక్షస గుణాలు ఉన్న ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని మంచిగా ఉండనియరు, ఏదో విధంగా సతాయిస్తూనే ఉంటారు. ఈ జలంధరుని రాక్షస గుణాలని తట్టుకోలేక నారదుల వారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారంట. ఏం చేయాలి ఈ జలంధరుణ్ణి, ఈయనను సంహరించాలంటే ఎవరు అంటే, ఒక పరమేశ్వరునికి పుట్టిన పుత్రుడు మాత్రమే ఈ జలంధరుని సంహారం చేయగలరు. కాబట్టి ఆయన వివాహం చేసుకోలేదు, కాబట్టి ఆయన వివాహం అయ్యేలాగా చేయాలి అని చెప్పారు. అప్పటికే పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి పరమేశ్వరుని మీద మనసు కలిగి ఆయనకు సేవ చేస్తూ ఉండేది.
ఒక కాలంలో ఇంట్లో ఉన్న పిల్లలే ఇంటికి వచ్చిన పెద్దల్ని కానీ ఊర్లో ఉన్న గురువులను కానీ పిల్లల చేత సేవ చేయించే వాళ్ళకి అభివృద్ధిలోకి వస్తారని. అలాగా పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గర సేవ చేస్తూ ఉంటుంది. ఆమె మనసు కూడా పడింది, కానీ పరమేశ్వరుడు నాకు వద్దని పెట్టడం వల్ల ఏదో ఒక రోజు నన్ను కరుణిస్తాడని అమ్మవారు సేవ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేశారు అంటే, ఇలా కాదని కాముడు వచ్చాడు. వస్తే నువ్వు మాత్రమే మన్మధుడు, నువ్వు మాత్రమే ఆయనలో పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి కోరికలు కలిగించేది నీ ఒక్కడి వల్లనే అవుతుంది అని చెప్పి వీరిద్దరు ఆయనను అడగాక ఫస్ట్ భయపడ్డాడు మన్మధుడు. పరమేశ్వరుడి మీద నా బాణం వేయటమా అని చెప్పని రతీదేవి మన్మధుడి భార్య కూడా భయపడి ఆయనతో తోడుగా వచ్చింది ఈ మన్మథ బాణం వదలటానికి. ఆ మన్మథ బాణం వదలగానే పరమేశ్వరుడికి మనసులో ఒక చంచలత్వం అనేది ఒకటి వచ్చింది. ఆయన దూరదృష్టితో దివ్య దృష్టితో చూసి మన్మధుడి పని ఇది అని ఒక్క చూపు చూడంగానే అలాగే దహనమైపోయాడు మన్మధుడు చూపుతోనే. పరమేశ్వరుడు ముల్లోకాలను ఏలుతున్నవాడు, ముల్లోకాలని కడుపున పెట్టుకున్నాడు, గరళాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు కదా, కాబట్టి దహనమైపోయాడు. రతీదేవి చాలా బాధపడింది. ఈ జలంధరుడి సంహారము కోసము, ఈ పార్వతీ పరమేశ్వరుని కలపడం కోసము నా సంసారాన్ని నేను కూల్చుకున్నానని విపరీతంగా బాధపడింది. తర్వాత పరమేశ్వరుడిలో మార్పు రాలేదు. పార్వతీదేవి తపస్సు చేసి ఆ తపస్సు ఫలంగా పరమేశ్వరుని పొంది ఆయన బిడ్డ ద్వారా జలంధరుని సంహరించింది. ఈ కామదహనం మన్మధుని దహనం జరిగిన రోజు ఈ పౌర్ణమి ముందు రోజు కావడం వల్ల కామదహనం రోజు అందరూ ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కుప్పగా పోసి మంట పెట్టి దహనం చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఇంట్లో ఉన్న చెత్తనే కాదు, మన మనస్సులో ఉన్న దుర్గుణాలను కూడా, ఆ చెత్తని కూడా తీసుకుని దహనం చేసి మంచి మనుషులుగా మారదాం మనం అన్న అర్థం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ కామదహనానికి, ఈ హోలీ పున్నమికి అంత విశిష్టతమ్మ. అలానే ఈ హోలీ పండుగకి రంగులు పూసుకుంటూ ఉంటారమ్మా, రకరకాల రంగులు పూసుకుంటూ ఉంటారు. ఎందుకని రంగులు పూసుకోవాలని ఎందుకు పెట్టారమ్మా? వసంత ఋతువు మొదలవుతుంది. వసంతం అంటే రంగులతో కూడుకున్నది. అంటే ఇప్పుడు కాలం రసాయనాలతో కూడుకున్న రంగులు వచ్చాయి కాబట్టి అటువంటి వద్దు, హోలీలో రంగులు పూసుకునే సాంప్రదాయాన్ని కూడా తీసేస్తారు. ఒకప్పుడు కాలం ఏంటి అంటే, ఆకుల నుంచి వచ్చిన రంగు రసము, కూరగాయల నుంచి తీసినవి, ఆకుకూరలకు తీసినవి, పండ్ల నుంచి తీసినవి మాత్రమే ఆ రోజు పూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇంకోటి కుంకుమ పువ్వు నుంచి వచ్చిన కుంకుమ మాత్రం, కాశ్మీర్లో దొరికే కుంకుమ పువ్వుతో చేసిన కుంకుమ పూసుకునేవాళ్ళు. ఈ రంగుల పూసుకోవటం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, మన చర్మ సౌందర్యము పెరుగుతుంది. ఇంకోటి, ఈ రంగులే పూసుకోవాలని లేదు. అప్పట్లో మహారాజులు, బాగా ధనవంతులైన వారు గంధము, చందనము ఇలాంటి ఖర్చుతో కూడుకునేవి వాళ్ళు ఆ విధంగా హోలీ పండుగను చేసుకునే వాళ్ళని మన పెద్దవారు చెప్తూ వచ్చేదమ్మా. ఓకే, చాలా సంతోషం అమ్మా, ఇంత చక్కగా వివరించినందుకు. మా ప్రేక్షకులకి మీ ద్వారా ఇంత మంచి విషయాలు వస్తున్నాయి. చాలా ధన్యవాదాలు.